మార్నింగ్. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ అనమాట. బిఫోర్ ఏ వర్కౌట్ కన్నా మనం లైట్గా స్ట్రెచెస్ చేసుకోవాలి, లైక్ షోల్డర్స్కి. సో రొటేటర్ కఫ్స్ ఉంటాయి, అవి కొంచెం యాక్టివేట్ చేయడానికి మనం ఇట్లా రొటేషన్ యాక్టివిటీస్ లాగా చేయాలి, కొంచెం రొటేషన్ ఎక్సర్సైజెస్ లాగా. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ అనమాట. సో రెసిస్టెన్స్ బ్యాండ్తో లైట్ వెయిట్తో ఫస్ట్ చెస్ట్ వర్కౌట్ చేయాలి. డైరెక్ట్గా హెవీ వెయిట్ అనేది యూజ్ చేయకూడదు. సో అది పాయింట్. సో ఇంకా లైట్ వెయిట్ మళ్ళీ డంబుల్స్తో 3 kgs డంబుల్స్తో కొంచెం చెస్ట్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ట్రైసెప్ వర్కౌట్, చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. సో చెస్ట్ వర్కౌట్ తర్వాత లైట్గా ఇంకా ట్రైసెప్ వర్కౌట్ కూడా కొన్ని సెట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయేసి బ్యాగ్ తీసుకొని స్కూల్కి స్టార్ట్ అయిపోయా. స్కూల్కి స్టార్ట్ అయిపోయిన వెంటనే ఇంకా మన ప్రైమరీ థింగ్స్, ప్రేయర్ గేర్ అంతా కనెక్ట్ చేసిన తర్వాత పీటీ పీరియడ్ ఉన్నప్పుడు పిల్లలకి ఈరోజు డాడ్జ్ బాల్ ఆడిపించా. సో లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత పిల్లలు డాడ్జ్ బాల్ చాలా బాగా ఆడారు. ప్రతి ఒక్కరికి షర్ట్లు తడిచిపోయాయి. సో డిఫరెంట్ మూమెంట్స్ అనేటివి ఉంటుంది డాడ్జ్ బాల్లో. జంపింగ్, రన్నింగ్, బెండింగ్, చాలా ఎజిలిటీ అండ్ కోఆర్డినేషన్ మొత్తం డెవలప్ అవుతుంది డాడ్జ్ బాల్ వల్ల. చూడడానికి ఏంటో ఇది బాల్తో అందరిని కొడుతున్నారు అనేసి అనుకుంటారు, కానీ ఫుల్ ఎఫర్ట్ పడుతుంది అన్నమాట ఈ డాడ్జ్ బాల్ ఆడడం వల్ల. డాడ్జ్ బాల్ కంప్లీట్ అయిన వెంటనే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మార్కెట్కి వెళ్ళా, నేను మార్కెట్కి వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ అవి ఇవి తీసుకొని వచ్చామన్నమాట. సో హిమ్ము చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తుంది కదా. హిమ్ముకి బిఫోర్ డేస్ అంత ఫీవర్ అనమాట, ఇప్పుడు తగ్గింది. సో అందుకనేసి ఇంక ఇంటి దగ్గర ఉండనని నాతో పాటు రావడం బయట. ఇంకా నైట్కి లైట్గా చికెన్ రైస్ టైప్ చేసుకొని తినేసాను. బాయ్.